హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి బోనాలు నెక్స్ట్ డే. నాకైతే ఒక హ్యాబిట్ ఉంది, నాకు ఏదైనా హాట్ తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తుంది. ఊకే బయట ఎందుకు కొనడం లే అని చెప్పేసి ఇంట్లోనే ఏదైనా స్వీట్ చేసుకుందాం అని చెప్పి చేసిన. ఇక ఇంట్లో బెల్లము పల్లీలు అయితే ఉండే, పల్లి పట్టీలు చేద్దామని చెప్పి రెడీ చేసిన. టేస్ట్ అయితే భలే ఉంది. ఇంతకీ ఎక్కడికి ప్యాకింగ్ చేస్తుంది చూస్తున్నారా, ఇంకెక్కడికి మా ఇంటికి తీసుకెళ్ళడానికి ప్యాకింగ్ చేసుకున్నాను. అంతకంటే ముందు నేను పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ వండిన, బగారా చేసిన. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టెల పొయ్యి ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండిన ఫుడ్ టేస్ట్ వేరు, అసలు చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే. అప్పట్లో అయితే అందరూ కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు, ఇప్పుడు ఏదో అందరూ గ్యాస్ అని, రైస్ కుక్కర్లని, ఆ కుక్కర్ ఈ కుక్కర్ అని చెప్పి బడాయి పడుతున్నారు. నేను నా 7th క్లాస్ వచ్చేసరికి కూడా మా ఇంట్లో అసలు కట్టెల పొయ్యి మీదే వండుకునే వాళ్ళం, గ్యాసే లేకుండే. నన్ను అడిగితే మాత్రం అసలు కట్టెల పొయ్యి మీద వండుకొని తింటేనే హెల్త్ కానీ ఏదైనా బాగుంటుంది, అసలు టేస్ట్ కానీ హెల్త్ కానీ. ఊర్లలో ఇప్పటికి కూడా గ్యాస్ ఉన్నా సరే గ్యాస్ పక్కకు పెట్టి పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అయినా అప్పటి కాలం వాకిళ్ళు, ఇల్లులు, కట్టెల పొయ్యిలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి. అసలు జనరేషన్ చేంజ్ అయిపోతుంది, మనుషులు చేంజ్ అయిపోతారు, ఇంకా చేసేది ఏం లేదులే. కానీ గ్యాస్ ఉంటే గ్యాస్, కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి, మీ ఇష్టం ఏది ఉంటే అది వండుకొని తినండి. హెల్త్ కి మంచిదని అయితే చెప్తున్నాను. ఇంకా కట్టెల పొయ్యికి అయితే ఫుల్ స్టాప్ పెట్టేది. మేమైతే రిటర్న్ మా ఇంటికి వచ్చేసినాం, కూరగాయలు కూడా తెచ్చేసుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు వెయిట్ చేయండి. బాయ్.